అందరికీ నమస్కారం. ఈరోజు మనం దర్శించుకోబోతుంది పశ్చిమ గోదావరి జిల్లాలోని భక్తుల కొంగు బంగారంగా వెలుగున్న శ్రీ మద్దాంజనేయ స్వామి వారి దేవస్థానం. ఇది ఏలూరు జంగారెడ్డిగూడెం ప్రధాన రహదారిపై ఉన్న క్షేత్రం. వేలాది మంది భక్తులకు ఆధ్యాత్మిక కేంద్రంగా నిలిచింది. ఈ ఆలయానికి మద్ది ఆంజనేయ స్వామి అనే పేరు ఎలా వచ్చింది? ఈ క్షేత్రం ప్రత్యేకత ఏంటి? భక్తులు ఎందుకు ఇంత విశ్వాసంతో ఇక్కడికి వెళ్తున్నారు అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు ఈ ఆలయ చరిత్ర ఏంటంటే, స్థానిక కథనాల ప్రకారం చాలా సంవత్సరాల క్రితం ఈ ప్రాంతం అంతా దట్టమైన అడవులతో నిండి ఉండేది. ఈ సమయంలో ఒక పవిత్రమైన మద్ది చెట్టు కింద ఆంజనేయ స్వామి విగ్రహం వెలసిందని చెబుతారు. గ్రామస్తులు ఈ దివ్య స్వరూపాన్ని చూస్తూ అక్కడే పూజలు ప్రారంభించారు. కాలక్రమేణా భక్తుల సంఖ్య పెరిగి చిన్న పూజా స్థలం నేడు ప్రముఖ దేవాలయంగా అభివృద్ధి చెందింది. స్వామివారి మద్ది చెట్టు వద్ద వెలిసిన కారణంగా మద్ది ఆంజనేయ స్వామి అని పేరు ప్రసిద్ధి చెందింది. ఇక ఆలయ విశేషాలకు వస్తే, ఆలయంలో అడుగు పెట్టగానే భక్తులకు ప్రశాంతమైన ఆధ్యాత్మిక వాతావరణం అనుభూతి కలుగుతుంది. ఆంజనేయ స్వామి వారి రూపంతో ఎంతో శక్తివంతమైన భక్తులను ఆకట్టుకునేలా అనిపిస్తుంది. హనుమంతుడు భక్తి, ధైర్యం, శక్తికి ప్రతీక. అందువల్ల ఉద్యోగం, విద్య, ఆరోగ్యం, కుటుంబ సమస్యలు పరిష్కారం కోసం అనేక మంది భక్తులు ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. స్థానిక భక్తులు చెప్పే విశ్వాసం ప్రకారం స్వామివారిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తే కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. ప్రత్యేకంగా మంగళవారం మరియు శనివారం రోజుల్లో భక్తులు రద్దీ ఎక్కువగా ఉంటుంది. కొంతమంది భక్తులు మొక్కులు పెట్టుకొని ప్రదక్షిణాలు చేస్తూ మొక్కు నెరవేరిన తర్వాత వచ్చి మళ్ళీ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం ఇక్కడ ప్రత్యేకత. ఇక్కడ మనం ఏదైనా కోరిక కోరుకుంటే 108 ప్రదక్షిణాలు చేసిన తర్వాత మళ్ళీ ప్రత్యేకమైన అభిషేకాలు, పూజలు చేస్తామని మొక్కుకుంటే మన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని ఇక్కడ స్థానికుల విశ్వాసం. ఈ ఆలయంలో నిత్య పూజలు, అభిషేకాలతో పాటు ప్రత్యేక సందర్భాల్లో, ఉత్సవాలు, అలాంటి సందర్భాల్లో హనుమాన్ జయంతి సందర్భంగా ఈ ఆలయంలో విశేష ఉత్సవాలు జరుగుతాయి. ప్రత్యేక అభిషేకాలు, అలంకరణ, అన్నప్రసాదన కార్యక్రమాలు నిర్వహిస్తారు. రోజు వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి ఇక్కడికి వస్తూ ఉంటారంటే ఆషామాషి ఏం కాదు. ఇక ఈ ఆలయం పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం సమీపంలో గురువాయిగూడెంలో కొలువైయున్న శ్రీ మద్ది ఆంజనేయ స్వామివారి దేవస్థానం స్వయంభూగా వెలిసింది. తెల్ల మద్ది చెట్టు తొర్రలో ఆంజనేయుడు వెలయడం మరియు ఆ చెట్టు ఆలయ శిఖరంగా ఉండటం ఈ ఆలయం యొక్క ప్రత్యేకత. అసలు ఈ ఆలయం విశిష్టత ఏమిటంటే, హనుమంతుడు తెల్ల మద్ది వృక్షంలో స్వయంభూగా అంటే తనంతట తానుగా ఆవిర్భవించాడు. ఇక్కడ స్వామివారు కుడి చేతిలో గద, ఎడమ చేతిలో అరటిపండు ఉంటుంది. ఇక త్రేతాయుగంలో సీతాన్వేషణలో భాగంగా లంకకు చేరుకున్న హనుమంతుడు పరాక్రమాన్ని, బుద్ధి బలాన్ని ప్రత్యేకంగా చూసిన రావణాసురు సైన్యంలో మద్యుడు అనే అసురుడు స్వామికి భక్తుడయ్యాడు. నిత్యం ఆంజనేయుడినే ఆరాధిస్తూ జీవితం సాగించేవాడు. శత్రుపక్షంలో ఉండడం వల్ల స్వామిని నేరుగా దర్శించే భాగ్యం అతడికి లేకపోయింది. వచ్చే జన్మలో ఆయన అనుగ్రహం పొందాలని ఉద్దేశంతో హనుమకు ఎదురెళ్లి అక్కడే వీరమరణం పొందాడు. పురాణాలు పేర్కొన్నాయి. ఈ అంశంలో కలియుగంలో మద్యుడు జన్మించాడని, అతడు అనుగ్రహం పొందేటందుకే మద్ది వృక్షంలో ఆంజనేయ స్వామి అవతారాన్ని ప్రతీతి. ఓ భక్తులారా, స్వప్నంలో సాక్షాత్కారమైన హనుమంతుడు మద్ది చెట్టు తొర్రలో ఉన్న తన ఆలయాన్ని నిర్మించాలని ఆదేశించాడు. దీంతో చెట్టు దగ్గర వెళ్ళి చూడగా అక్కడ ఆంజనేయుడు స్వామి రాతి విగ్రహం కనిపించింది. అలా తొలుత క్రీస్తు శకం 1166 సంవత్సరాల్లో ఆ ఊరి స్వామివారికి మొదట దర్శనం లభించిందని పూర్వీకులు చెబుతుంటారు. తొలిట చెట్టు చుట్టూ గర్భాలయాన్ని మాత్రం కట్టారు. తర్వాత 1970వ సంవత్సరంలో పూర్తి స్థాయి ఆలయాన్ని నిర్మించారు. ఆలయంలో పూజలు, ఉత్సవాలు ప్రత్యేక దినాల రోజున అంటే హనుమాన్ జయంతి వేడుకలు 5 రోజుల పాటు నిర్వహిస్తారు. ఆది సోమవారాల్లో భక్తులతో సామూహిక హనుమత్ కళ్యాణాన్ని, లక్ష్మీ కుంకుమార్చనలు జరుగుతాయి. కార్తీక మాసం నెల రోజులు ఈ క్షేత్రంలో పండుగ వాతావరణాన్ని సంచరించుకుంటుంది. ఈ నెలలో వచ్చే మంగళవారాల్లో స్వామి లక్ష తమలపాకులతో ఆకు పూజ నిర్వహిస్తారు. ఆలయ ప్రాంగణంలోనే వెంకటేశ్వర స్వామి కూడా కొలువై ఉన్నారు.
ఆంజనేయుణ్ణి పూజించుకున్న భక్తులు శ్రీనివాసుని దర్శించుకుంటారు. అంతేకాదు మధ్య క్షేత్రానికి 4 కిలోమీటర్ల దూరంలో జంగారెడ్డిగూడ పట్టణాన్ని ఆనుకొని గోకుల తిరుమల పారిజాత క్షేత్రం ఉంది. పారిజాత గిరిపై శ్రీదేవి భూదేవి సమీపంగా కొలువుదీరిన వెంకటేశ్వర స్వామిని భక్తులు దర్శించుకుంటారు. ఇక్కడ స్వామివారిని దర్శిస్తే సాక్షాత్తు తిరుమల వెంకన్నను దర్శించుకున్న అనుభూతి కలుగుతుందని భక్తుల విశ్వాసం. వైష్ణవ సాంప్రదాయంలో మధ్య ఆంజనేయ స్వామికి నిత్య పూజలు అభిషేకాలు వైభవంగా నిర్వహిస్తారు. ప్రతి శనివారం స్వామివారిని మూల విరాటుకు పంచామృత అభిషేకాలు శాస్త్రంగా జరుగుతాయి. ప్రతి నెల స్వామికి జన్మ నక్షత్రమైన పూర్వభద్ర నక్షత్రంలో సువర్చ సమేత ఆంజనేయ స్వామి కళ్యాణం వైభవంగా నిర్వహిస్తారు. ప్రతి మంగళవారం స్వామివారిని దర్శించుకోవటానికి వేలాది మంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. తీరని కోరికలతో ఉన్నవారు, పలు సమస్యలతో బాధపడుతున్నవారు ఈ చెట్టు చుట్టూ 21 ప్రదక్షిణాలు చేసి తమ కోరికలు తీరిన తర్వాత 108 ప్రదక్షిణాలు చేసి స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటారు. దీంతో పాటు శని దోషాలు, రాహుకేతు దోషాలు, నవగ్రహ దోషాలు ఉన్నవారు స్వామిని దర్శించుకుంటే అవి తొలగిపోతాయని భక్తుల నమ్మకం. దూరభారాల నుండి వచ్చే భక్తుల కోసం విశాలమైన మండపము, అతిథి గృహాలు అందుబాటులో ఉన్నాయి. ఈ క్షేత్రం నిత్య అన్నదానం జరుగుతూ ఉంటుంది. ఆలయాన్ని చేరుకోవటానికి బస్సు మార్గం, ఆటోల ద్వారా కూడా చేరుకోవచ్చు. అంతేకాదు ఏలూరు నుండి 50 కిలోమీటర్ల దూరంలోనూ ఈ గుడి ఉండడంతో పాటు రాజమండ్రి నుండి 70 కిలోమీటర్ల దూరంలోనూ, అలాగే జంగారెడ్డిగూడెం నుండి 3 కిలోమీటర్ల దూరంలోనూ ఉంది. ఆ 3 కిలోమీటర్ల దూరానికి ఆటోల సౌకర్యం కూడా ఉంది. ఇదండి ఈ క్షేత్రం యొక్క విశిష్టత. మీకు అవకాశం దొరికినప్పుడు ఈ దివ్య క్షేత్రాన్ని దర్శించుకుంటారని భావిస్తూ ఈ వీడియో ఇక్కడితో ముగిస్తున్నా. శ్రీరామదూతం శరణం ప్రపద్యే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఇప్పుడే మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్.